వర్షాలకు భద్రాచలం దగ్గర గోదావరికి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 33 అడుగులకు చేరుకుంది. దిగువకు 5,29,709 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద నీరు మరింత పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాచలం దగ్గర గోదావరికి వరద కొనసాగుతోంది. గోదావరి నీటి మట్టం ప్రస్తుతం 33 అడుగులకు చేరుకుంది. దిగువకు 5,29,709 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద నీరు మరింత పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాచలం దగ్గర గోదావరికి వరద కొనసాగుతోంది. రజనీకాంత్, ఏంటి గోదావరికి వరద కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది? ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? శ్రీదేవి, భద్రాచలం వద్ద గోదావరి 33 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. ప్రస్తుతం భద్రాచలం నుంచి దిగువపు ధవళేశ్వరం వైపు 3,50,000 క్యూసెక్కుల నీరును కూడా దిగువకు విడుదల చేస్తున్నట్టు సిడబ్ల్యూసీ అధికారులు తెలియజేస్తున్నారు. ఎగువన కురిసిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, దాంతో పాటు తెలంగాణ రాష్ట్రాల్లోనే మంతని, దాంతో పాటు కరీంనగర్ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా తుపాకులు కూడా లక్ష్మీ బ్యారేజ్ నుంచి కూడా వస్తున్న వరదతో పాటుగా తాలిపేరు ప్రాజెక్ట్ నుంచి, చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్ట్ నుంచి వస్తున్న వరదతో పాటుగా ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని డ్యామ్ నుంచి కూడా 2 గేట్లు ఎత్తి దాదాపు 8,000 క్యూసెక్కుల నీరు, తాలిపేరు ప్రాజెక్ట్ నుంచి కూడా 5 గేట్లు ఎత్తి 5,073 క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేస్తున్న సందర్భంలో భద్రాచలం వద్ద గోదావరి 33 అడుగులకు చేరుకుంది. ఈ రోజు సాయంత్రం వరకు 40 అడుగుల వరకు గోదావరి వరద ప్రవాహం చేరుకునే అవకాశం ఉన్నట్లు సిడబ్ల్యూసీ అధికారులు తెలియజేస్తున్నారు. మరోపక్క స్నానఘట్టాలు కూడా, భద్రాచలం వద్ద స్నానఘట్టాలు పూర్తిగా నీట మునిగిపోవడంతో అక్కడ గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రాచల దేవస్థానానికి దర్శనానికి వచ్చిన భక్తులకు తలనీలాలు సమర్పించే సందర్భంగా గోదావరి స్నానమాచరిస్తారు. స్నానమాచరించే సందర్భంగా వాళ్ళందరికీ కూడా స్నానఘట్టాలు కూడా పూర్తిగా మునిగిపోవడం, స్నానఘట్టాలు కూడా ప్రత్యేకంగా డేరాలు కట్టి ఒక ప్రత్యేకంగా తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. అక్కడ మాత్రమే స్నానం చేయాలంటూ మాత్రానికి దేవస్థాన అధికారులు కూడా సూచన చేస్తున్నారు. మరోపక్క సిడబ్ల్యూసీ అధికారులతో పాటు ఐటీడీఓపీఓ రాహుల్ కూడా పూర్తిగా పర్యవేక్షణ చేస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. గత 2-3 రోజుల క్రితం 17 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి ప్రవాహం కాస్త ఈ రోజు 33 అడుగుల ప్రవాహం 33 అడుగులకు చేరుకుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా 40 అడుగులు, 41 అడుగులు కూడా చేరుకునే అవకాశం లేకపోలేదంటూ మాత్రం సిడబ్ల్యూసీ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతుంది. 41 అడుగులు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాతావరణ శాఖ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా అలర్ట్ కూడా ప్రకటించింది. రెడ్ జోన్ లో కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. రాత్రి కూడా ఆశించిన స్థాయిలో భారీ వర్షం కురుస్తుందంటూ ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో మాత్రం కొంత జిల్లా